భారత్, జపాన్ మధ్య కీలక ఖనిజాల సరఫరా, ప్రాసెసింగ్, టెక్నాలజీ సహకారాన్ని పెంచే దిశగా కొత్త అవగాహన ఏర్పడింది. ఎలక్ట్రిక్ వాహనాలు, సెమీ కండక్టర్లు, బ్యాటరీలు, రక్షణ రంగానికి అత్యంత కీలకమైనటువంటి లిథియం, కోబాల్ట్, రేర్ ఎర్త్ మినరల్స్ వంటి వనరుల విషయంలో పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని రెండు దేశాలు నిర్ణయించాయి. ఇక ఈ ప్రకటన తర్వాత చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందిస్తూ దేశాల మధ్య సహకారం మూడో దేశాన్ని లక్ష్యంగా చేసుకుని ఉండకూడదని, విభజన లేదా ఘర్షణలకు కారణం కాకూడదంటూ పేర్కొంది. అయితే భారత్ లేదా జపాన్ పేరును చైనా నేరుగా ప్రస్తావించలేదు. ప్రస్తుతం ప్రపంచంలోని రేర్ ఎర్త్ మినరల్స్ ప్రాసెసింగ్, సరఫరాలో చైనాదే ఆధిపత్యం. దీంతో ప్రపంచ దేశాలు ప్రత్యామ్నాయ సరఫరా వ్యవస్థలను అభివృద్ధి చేయాలంటూ ప్రయత్నిస్తున్నాయి. ఇటీవల అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా, జపాన్, భారత్ వంటి దేశాలు సరఫరా గొలుసులను విభిన్నీకరించేందుకు చర్యలను వేగవంతం చేసింది. ఇక భారత్కు భారీ తయారీ కేంద్రంగా ఎదగాలంటే కీలక ఖనిజాల స్థిరమైనటువంటి సరఫరా అవసరం. మరోవైపు జపాన్ కూడా చైనా మీద అధిక ఆధారపడ్డాన్ని తగ్గించాలంటూ చూస్తోంది. ఇక నేపథ్యంలో రెండు దేశాల భాగస్వామ్యం వ్యూహాత్మకంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ సహకారం కేవలం ఖనిజాలకే పరిమితం కాకుండా భవిష్యత్తులో సెమీ కండక్టర్లు, హైటెక్ తయారీ, రక్షణ పరిశ్రమలు, క్లీన్ ఎనర్జీ రంగాల్లో కూడా మరింత విస్తరించే అవకాశం ఉంది. ఇక అదే సమయంలో చైనా చేసినటువంటి వ్యాఖ్యలు ఇండో పెసిఫిక్ ప్రాంతాల్లో పెరుగుతున్న వ్యూహాత్మక పోటీని మరోసారి గుర్తు చేస్తున్నాయి. మొత్తానికి భారత్, జపాన్ భాగస్వామ్యం కేవలం ఆర్థిక ఒప్పందమా, లేక ఆసియాలో కొత్త వ్యూహాత్మక సమీకరణానికి నాంది పలుకుతుందా? ఇక చైనా స్పందనతో ఈ చర్చ మరింత వేడెక్కింది.